ఆస్తి తగాదాలో తన తల్లిపై జరుగుతున్న దాడిని తట్టుకోలేక తానే గాయాలతో ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్ కు పరిగెత్తి ఫిర్యాదు చేసిన ఓ 5 ఏళ్ల బాలిక ధైర్యం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని హిర్దోయికి చెందిన ఓ మహిళ భర్త మరియు అత్తమామల మరణం తర్వాత వారి ఇంట్లోనే నివసిస్తుండగా ఆ ఆస్తిపై కన్నేసిన భర్త మేనమామ వినోద్ ఫోర్జరీ పత్రాలతో ఇల్లు కాజేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసి తన కుమార్తెతో ఇంటికి వస్తుండగా వినోద్ కుటుంబంతో కలిసి అడ్డగించి కేసు వెనక్కి తీసుకొని 6 లక్షలు తీసుకొని ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించాడు. ఆమె నిరాకరించడంతో కర్రలు, బెల్టులు, కత్తులతో దాడికి దిగారు. దాడి సమయంలో వినోద్ తమ పెంపుడు కుక్కను చిన్నారిపై వదలగా కుక్క కరవడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా భయపడని ఆ చిన్నారి తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసి నొప్పిని భరిస్తూనే సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఒంటరిగా పరిగెత్తి మా అమ్మను కొడుతున్నారు, నన్ను కుక్క కూడా కరిచింది, దయచేసి కాపాడండి సార్ అని ఏడుస్తూ వేడుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.